నమస్తే అండి. నేను విజయ సుజాత. వేసవికాలం చల్లటి పదార్థాలకి, చల్లటి పానీయాలకి ఎంత స్పెషలో, అలాగే ఊరగాయలకి ఇన్స్టెంట్ చట్నీలకు కూడా అంతే స్పెషలు. నేను ఈరోజు మామిడికాయలతో కొంచెం మెంతి ముక్కలు వేస్తున్నాను. దీనికి నేను ప్రత్యేకంగా కొలతలేం పెట్టుకోను. ఉజ్జాయింపుగా ముక్కల్ని చూసి దానికి సరిపడగా వేసుకుంటూ ఉంటాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. తగినంత ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, పసుపు, కారం వేసుకొని తర్వాత నూనెతో కలుపుకొని మనం మెంతి ముక్కల ఇన్స్టెంట్ చట్నీ తయారు చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ముందుగా ఆవపిండి వేసుకుంటున్నాను. ఈ ముక్కలకి నాకు 1 కప్పు సరిపోతుంది ఆవపిండి అనిపించింది. కావాలంటే మరి తర్వాత కొంచెంగా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా మెంతి పిండి, కొంచెం కారం. నేను ఎక్కువ కారం వేసుకోను, మీడియం కారం కాబట్టి కొద్దిగా వేసుకుంటాను. తర్వాత తగినంత ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి. తర్వాత చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నూనె పోసుకొని కలుపుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. చూసారు కదా, మామిడికాయ మెంతి ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మనం భోజనంలో ఎన్ని పదార్థాలు వేసుకొని తిన్నా కూడా ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరు కదా. మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.